మన ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా మేము ఒకటి విన్నవించుకుంటున్నాము. మీరు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలని ఎంతో కష్టపడి ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపి మీరు ఈరోజు ముఖ్యమంత్రి అయినారు. దానికి సంతోషం. ఈ ముఖ్యమంత్రి కావడానికి మీరు ఎంత సంతోషపడ్డారు, ఎంత కష్టపడ్డారో అది అలాగే ఒక సర్పంచ్ కావడానికి కూడా, ఒక ఎమ్మెల్యే కావడానికి కూడా, ఒక ఎంపీ కావడానికి కూడా అంత కష్టం ఉంటుంది. నిద్రాహారాలు లేకుండా కష్టపడే ఈ నాయకులు ఉంటారు. కానీ ఎంతో అభివృద్ధి చేద్దామని ముందుకొచ్చిన మా వంశీకృష్ణ గారిని అవమానపరుస్తూ, అంటే ఆయనే వాళ్ళ కాక వెంకటస్వామి కాంచెల్లి, మా వివేక్ సార్ కాంచెల్లి ఈ తరం మా ఎంపీ వంశీ గారి ఫోటోను కూడా ప్రోటోకాల్ ప్రకారం వేయబోవడము దళిత సామాజిక వర్గం నుండి చాలా బాధాకరం. ఇన్ని 75 సంవత్సరాలు గడిచినా కానీ ఇంకా దళితులపై వివక్షత పోతలేదు. ఎందుకంటే ఆయన మా వంశీకృష్ణ ఒక దళితుడని కనుక ఇది మన ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా చొరవ తీసుకొని ఎవరైతే అక్కడ ప్రోటోకాల్ ప్రకారము ఫ్లెక్సీలు పెట్టలేదో వాళ్ళ మీద తప్పకుండా SC ST అట్రాసిటీ కేసు పెట్టాలి. అయ్యా ముఖ్యమంత్రి గారు తప్పకుండా దీనిపై మీరు చర్య తీసుకోవాలి. ఇది ఇక్కడితోటి ఆపకపోతే మరింత మేము దళితులమంతరం చాలా బాధాకరం. అయ్యా మీకు దండం పెట్టి చెప్తున్నాము. మా వంశీకృష్ణ గారిని ఖచ్చితంగా గుర్తించండి. ఆయన ఒక యువకుడు పనిచేయడానికి ముందుకు వచ్చిండు. ఆయన అనుకోతొక్కే మరి ఎవరు సంబంధించిన తెలియదు, వాళ్ళని ఎవరు కూడా మేము అంటలేము. మా ఎంపీ కృష్ణ గారిని కూడా గౌరవించేలాగా మీరు చూస్తారని మేము మరొకసారి మన ముఖ్యమంత్రి గారికి దండం పెట్టి చెప్తున్నాం. జై భీమ్.